లోకల్ న్యూస్కు స్వాగతం. లోకల్ న్యూస్ చూస్తే ఏమైంది? అధికారులు సెలవులు తీసుకోవద్దు, ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలి. కడెం ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఏదైతే నిన్న శ్రీధర్ బాబు గారు కడెం ప్రాజెక్టుకు సంబంధించి కడెంకు గతంలోనే కడెం ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు మంచిర్యాల కడెంకు సంబంధించి వరద ముప్పు ప్రాంతంలో 7-8 టీఎంసీల మాత్రమే నిల్వ ఉండి చుట్టూ కొండ చర్యలతో ఉన్నటువంటి కడెం ప్రాంతానికి సంబంధించి వరద ఉధృతిని అంచనా వేసి అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం కోసమా అధికారులు సెలవులు తీసుకోవద్దు, జిల్లాలో వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే బెట్మా బొజ్జు పటేల్, డిసిసి అధ్యక్షుడు శ్రీహరితో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్ బాబు గారు క్యాంప్ ఆఫీసుల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న విండ్ల నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఖానాపూర్, దుస్తురాపూర్, పెంబి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని దాదాపుగా అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. 10 కోట్లతో కడెం ప్రాజెక్టు మరమ్మతులు జరిపించామన్నారు. వరదల కారణంగా వచ్చే వ్యాధుల అవకాశం ఉందని ఆరోగ్య శాఖను అలర్ట్ చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేక అధికారులంతా వారికి కేటాయించిన విధులను సక్రమంగా చేయాలని సూచించారు. గోదావరి ఒడ్డున ఉన్న ఎంసీహెచ్ కు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా పేషెంట్లను జీజీహెచ్ కు తరలించారు. అనంతరం ఎంసీహెచ్ కు తాళం వేశారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా కలెక్టర్ దీపక్ కుమార్ జిహెచ్ఎంసీ ఎంసీహెచ్ ను సందర్శన చేశారు. ఏదైతే మనం ఇంతకుముందు అధ్యక్ష చూసామో శ్రీధర్ బాబు గారికి సంబంధించిన న్యూస్, ఏదైతే నిర్మల్ల భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి, సురక్షిత ప్రాంతాలను తరలించాలి. కడెం ప్రాజెక్టు సందర్శించినటువంటి శ్రీధర్ బాబు గారు అధికారులు, మిగతా నాయకులు, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ, అదేవిధంగా ఏదైతే అక్కడున్న కలెక్టర్ గారితోటి, అదేవిధంగా ఎమ్మెల్యే గారితోటి, కలెక్టర్ మేడం గారితో శ్రీధర్ బాబు గారు సమీక్ష నిర్వహించి ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించి కడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అలర్ట్ చేస్తూ వారికి సంబంధించిన తగు సూచనలు చేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వంలో, కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షతన ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న రాజకీయ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, పేదల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు మరవరని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు సింగిల్ విండో చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షతన జరిగినటువంటి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైనాలరావు, భాస్కర్ రావులు మాట్లాడుతూ పేదల కొరకు 108 వాహనం, ఇందిరమ్మ గృహాలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి అడ్డుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, మనసున్న మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, విద్య, వైద్యం, వ్యవసాయమే ప్రధాన లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి సంక్షేమ వైపు పరుగులెత్తించిన కాంగ్రెస్ పార్టీ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైనాల రాజు, అదేవిధంగా ఇనగంటి భాస్కర్ రావు గారు, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీను, బూస తిరుపతి, బొల్లంపల్లి తిరుపతి గౌడ్, అదేవిధంగా మద్దూరు ఊదెలు, అనువైన సది, కొంతం నిరంజన్, దాసరిపల్లి రాయేషు, అదేవిధంగా తూమ్ల కనకయ్య, కోల తిరుపతి, బుజ్జ సతీష్, గడ్డం మదినాయ, కడికిరెడ్డి తిరుపతి, అదేవిధంగా నరేషు, అదేవిధంగా అబ్బెంగుల ఐలయ్య, కుమ్మరి అనిలు, కుమ్మరి రాజు, మైనార్టీ నాయకులు నజీబ్, అహ్మద్, మనోహర్ నాయకులు, చిప్పకుర్తి కనకయ్య, కొలిపాక రాయన్న పెద్ద సంఖ్యలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించడం జరిగింది.